హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇత్తడి సామాన్ని క్లీన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు వచ్చేది పండుగల సీజన్ కాబట్టి రాగి లేదా ఇత్తడి సామాన్లన్నీ కూడా శుభ్రం చేసుకుంటాము. మా అమ్మ అయితే ఎవ్రీ ఇయర్ కూడా 2 or 3 times పండుగలకైతే నీట్గా చేసుకుంటూ ఉంటారు. కానీ చాలా కష్టం అయిపోతుంది కదా. ఇత్తడి సామాన్లు తోమడం అంటే మామూలు విషయం కాదు, చాలా కష్టం. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ బౌల్లో 2 tablespoons వరకు చపాతీ పిండి, అలాగే 1 tablespoon సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 tablespoon పసుపు, అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ ముగ్గు వేసుకోవాలి. ఉంటే వేసుకోండి, లేదంటే ముగ్గు ప్లేస్లో షాంపూ కూడా వేసుకోవచ్చు. 1 tablespoon షాంపూ వేసుకోండి. మీరు ఏదైతే ఇంట్లో యూస్ చేసుకుంటూ ఉంటారో ఆ షాంపూని వేసుకోండి, సరిపోతుంది. అంతా కూడాను బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత నిమ్మకాయ రసం అయితే వేసేసుకోవాలి. మీరు తీసుకుంటే క్వాంటిటీకి తగ్గట్టుగా నిమ్మకాయ రసం అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తీసుకున్న క్వాంటిటీకి అయితే 2 నిమ్మకాయలు సరిపోతాయి. ఇలా నిమ్మకాయ రసం అంతా కూడా వేసేసుకున్నాక బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. ఈ పేస్ట్తో ఎంత పెద్ద ఇత్తడి సామాన్లైనా కూడాను ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. చాలా త్వరగా క్విక్గా అయిపోతుంది, అసలు కష్టం అనిపించదండి. సాల్ట్, నిమ్మకాయ చూసారు కదా, వేసిన వెంటనే ఎలా పొంగుతుందో. మొత్తం అంతా కలిసిన తర్వాత మీకు కనుక కన్సిస్టెన్సీ ఇంకా కొద్దిగా థిక్గా అనిపిస్తే 2-3 tablespoons వాటర్ కూడా వేసుకోవచ్చు. అయితే వాటర్ ఎక్కువగా వేయకూడదు, జస్ట్ ఒక 3 or 4 tablespoons అయితే సరిపోతుంది. కన్సిస్టెన్సీ బాగా థిక్గా ఉండకూడదు, అలా అని బాగా పలుచగా అయితే ఉండకూడదు. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా ఉంటే సరిపోతుంది. ఎన్ని మరకలు డస్ట్ ఉన్నా కూడాను ఈజీగా అయితే పోతాయి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసేయండి. క్లీన్ చేసి కూడా చూద్దాము. రసం తీసిన నిమ్మకాయ చెక్క ఉంటుంది కదా, అదైతే ఇలా పేస్ట్లో డిప్ చేసేసుకోవాలి. డిప్ చేసుకొని ఇత్తడి లేదా రాగి సామాన్లకి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టయితే మొత్తం అంతా కూడా ఆ సామాన్లకి అప్లై చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా అప్లై చేసుకొని వెంటనే కాకుండా 1 నిమిషం పాటు ఇలానే వదిలేయాలి. అప్పుడే మనకి బాగా డీప్ క్లీన్ అవుతుంది. ఇప్పుడు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ప్లేట్ ఉంది కదా, చూసారు కదా, లైవ్లో అయితే చూడండి. మా అమ్మ అయితే ఒక సైడ్ అంతా కూడా బాగా క్లీన్ చేస్తున్నారు, సెకండ్ వైపు అసలు క్లీన్ చేయలేదు. డిఫరెన్స్ చూసారు కదా ఎంత బాగా వర్క్ అవుతుందో. బాగా క్లీన్ చేసుకున్న తర్వాత అయితే ఏదైనా పొడి కాటన్ క్లాత్తో అయితే తుడుచుకోవాలి. ఇలా వెంటనే తుడుచుకోవడం వల్ల మరకలు పడకుండా చాలా క్లీన్గా అయితే ఉంటాయి. ఇలా వెంటనే క్లాత్తో అయితే తుడుచుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఎండలో అయితే ఎండబెట్టుకోవాలి. కలర్ చేంజ్ అవ్వకుండా చాలా రోజుల పాటు క్లీన్గా ఉంటాయి. ఏదైనా ప్లాస్టిక్ కవర్లో ర్యాప్ చేసుకొని పెట్టుకుంటే డస్ట్ పడకుండా ఉంటుంది. ట్రై చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.